జగిత్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల అభివృద్ధికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించేందుకు కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇక జిల్లాకు అవసరమైతే అన్ని రకాల డ్రగ్స్ మందులు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం ఒక డాక్టర్గా కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఆయన అభినందించారు. అత్యవసర పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బాధితులను తమ సొంత కుటుంబ సభ్యులలా చూసుకోవాలి అని, వైద్య సేవలు అందించాలి అని వైద్యులు సిబ్బందికి కోరారు. ఇక రేపు ధర్మపురికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీలకు అవసరమైన స్కానింగ్ మిషన్స్ అలాగే వాహనాలు మంజూరు చేసేలా చూస్తాము అని అన్నారు. వీటి గురించి చర్చించి ఆమోదం పొందించేందుకు కృషి చేస్తాము అని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వారానికి ఒకసారి సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ సత్యకుమార్ను మంత్రి కోరారు. జిల్లా వైద్య హాస్పిటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా సుమారు 235 కోట్ల రూపాయలతో జిల్లా మంత్రిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మా చేతుల మీదుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైతే మన హెల్త్ కంటే, మెడికల్ కంటే ఒక వ్యక్తి చావు బ్రతుకులో ఉంటే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేది డాక్టర్స్ కాబట్టి ఆ గొప్ప వృత్తికి సంబంధించిన హాస్పిటల్ను జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ గౌరవ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వృత్తిపరంగా నా ప్రజలు, నా ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని గొప్ప ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ఆ మెడికల్ కాలేజ్ క్రిటికల్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో కేవలం 12 కోట్ల రూపాయలు ఇస్తే మన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో మంత్రిగా మేము ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ మేమందరం సమన్వయంతో సుమారు 40-42 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు క్రిటికల్ కేర్ కూడా మా చేతుల మీద కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో వచ్చిన విషయాన్ని కూడా నేను మనం చేస్తున్నాం.